మహోన్నతునితో నన్ను నేను సమానం చేసుకుంటాను. అక్కడ మొదలైందండి ఆడి నాశనం. నువ్వు సృష్టించబడిన వాడివిరా, నాకే విరుద్ధంగా ఆలోచిస్తావా? నాకు భయపడకుండా నువ్వు నా సింహాసనం మీద ఎక్కాలనుకుంటున్నావు కదా, నీకు చూపిస్తాను. అప్పుడు మొదలైందండి దేవుని కోపం వాడి మీద. అప్పుడు మొదలైంది దేవునికి పగ. దేవుని లక్షణం ఎలాంటిది? నా మహిమను నేను ఎవ్వరికి ఇవ్వను, నా నామాన్ని ఎవరికి ఇవ్వను, నా మహిమను మనుషులకి ఇవ్వను, దేవదూతలకు ఇవ్వను. నేను రోషం గల దేవుణ్ణి. ఆయన మహిమను తీసుకుందాం అనుకున్నాడు. వాడులాగానే ఇప్పుడు ప్రజలు కూడా దేవుడి మహిమను తీసుకుని దారుణంగా తయారైంది. సేమ్ దేవుడు స్పష్టంగా చెప్పేది ఏంటంటే, నా మహిమను నేను ఎవరికి ఇవ్వను, నా నామాన్ని నేను ఎవరికి ఇవ్వను, నాకు రావాల్సిన స్తోత్రాన్ని ఎవరికి చెందనివ్వను. ఒకవేళ అలా జరిగితే నేను పగ తీర్చుకుంటానని చెప్తున్నారు ఆయన. బాబాయ్, దేవుడు కోపం వస్తే ఇంకెలా ఉంటుందండి? దేవుడు గనక పగ తీర్చుకోవడం మొదలు పెడితే ఎవరు ఆపగలరు? ఎవరు అడ్డుపడతారు? అదొకటి చెప్పండి నాకు. మీ అమ్మ నాన్న కోపం వచ్చి పగ తెచ్చుకుంటే దేవుడు అడ్డుపడతారు. మనుషుల్లో మీకు శత్రువులుగా ఉన్న వాళ్ళకి, రౌడీలకో పోలీసులకో కోపం వస్తే దేవుడు అడ్డుపడతారు. కానీ దేవుడికే కోపం వస్తే ఇంకెవరు అడ్డుపడతారు? ఏ నరుడు ఆపగలడు? అదే అంటాడు ఏలీ తన కుమారులతో, ఒరే ఎవరైనా పాపం చేస్తే, ఎవరైనా మోసం చేస్తే దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే దేవుడు న్యాయం తీరుతారు. దేవుడి విషయంలో నువ్వు పాపం చేస్తే ఇంకా ఎవర్రా నీ కోసం మొరపెట్టేది? కాబట్టి దేవునికి కోపం వస్తే ఇంకా ఫైనల్ అన్నమాట మన బతుకు బస్ స్టాండ్. ఇంకా దేవునికి కోపం వస్తే ఇంక ఎవ్వరు అడ్డుపడే వాళ్ళు ఉంటారు. ఆయన తన కోపాన్ని తీర్చుకోవడంలో అడ్డు అనేది ఉండదు ఆయనకి. మనుషులకు అడ్డు ఉంటది, కానీ ఆయనకు అడ్డు ఉండదు. కాబట్టి అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనం. దేవదూతల మీద ఆయన కోపం వచ్చింది, మనుషుల మీద కోపం వచ్చింది. దేవదూతల మీద ఆయన పగ తీర్చుకున్నారు, మనుషుల మీద కూడా పగ తీర్చుకున్నారు, తీర్చుకుంటూ ఉన్నారు కూడా. కాబట్టి మనం దేవునితో జాగ్రత్తగా ఉండాలి, తగ్గించుకోవాలి. దేవునికి గర్వం అంటే ఇష్టం ఉండదు.